ప్రేమ ప్రేమ గురించి మాట్లాడుకునే ముందు ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అండ్ తెలుగు లైఫ్ స్టోరీ నుంచి థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ స్టోరీ బాగుంటుంది వింటే మాత్రం పూర్తిగా. ఆ రోజు తన పుట్టినరోజు. కాల్ చేసి తనకి శుభాకాంక్షలు చెబుదామని హలో బావా అంటూ మాట్లాడింది. నాకు భయం వేసింది. నోట్లోంచి మాట రాలేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేకపోయాను. అదేంటో రోజు పొద్దున్నే హలో అంటుంది, రాత్రి కళ్ళల్లోకి వస్తుంది. కంట్రోల్ చేసుకోవడం కష్టంగానే ఉంది. తను నా మరదలు. పూర్తి పేరు సరస్వతి. ముద్దుగా తనని సరు అని పిలుచుకుంటున్నాను. నాలో నేను తనకి మాత్రం నన్ను బావా అని పిలవడం ఇష్టం. నేను తనని ఇష్టపడుతున్నానని తనకి తెలుసు, కానీ ధైర్యం చేసి ఎప్పుడు చెప్పలేదు. తను బాగా డామినేటింగ్ టైప్. తనని పెళ్లి చేసుకుంటే నేను పెళ్ళాన్ని అవ్వాల్సిన వస్తుంది. తను నాకు మొగడవుతాడు అని నా భయం. కన్ఫ్యూజ్లో క్లారిటీ మెయింటెనెన్స్ చేస్తున్నా అని అనిపించింది. ఇక లాభం లేదు. ఇవాళ ఎలా అయినా తనకి నా ప్రేమ సంగతి చెప్పాలి అని అనుకున్నాను. వన్ సైడ్ లవ్కి దేవదాస్ కాకపోయే ఉన్నా. పొద్దున్న మా ఇంటికొచ్చింది. వాళ్ళ అమ్మ చేసిన స్వీట్ తీసుకుని హాయ్ అని విష్ చేశాను. నా మాటల్లో టెన్షన్ కనిపెట్టేసింది. ఏంటి బావా టెన్షన్లో ఉన్నావు అని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళీ కన్ఫ్యూజన్. నేను మాట్లాడాలి సార్లు. బావా ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నావు కదా. నేను ఇది కాదు, ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. సరు మరి ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు బావా? ఏమైంది నీకు ఇవాళ? ఎక్కడ, ఎప్పుడు నాకు కూడా తెలియదు. కానీ ఇక ఆలస్యం చెయ్యాలని లేదు. తనకి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు. మా అమ్మ పక్కనే ఉంది. ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోయాను. సరు ఏంటి బావా, నాకు ఏమైనా ప్రపోజ్ చేస్తున్నావా అంది నవ్వుతూ. అదేంటి ప్రపోజ్ చేయక ముందే ఇలా బుక్ చేసింది. ఇక ప్రపోజ్ చేస్తే నన్ను ఏం చేస్తుందో, ప్రపోజ్ చెయ్యాలా వద్దు అని మళ్ళీ సందేహం. నేను బస్టాప్లో కలుద్దాం ఓకేనా? టెన్షన్లో ఏం మాట్లాడానో నాకే అర్థం కాలేదు. ఓకే 9 AM బస్టాప్ అని చెప్పి వెళ్ళిపోయింది తను. లాస్ట్లో చెప్పిన 9 AM బస్టాప్ ఒక్కటే నాకు అర్థమయ్యింది. హమ్మయ్య అనుకున్నా. ఒక గండం గడిచింది. నాలో ఒక బుల్లి సునామీ వచ్చిపోయింది. దేవుడా, ప్రతిదీ దీని గండల్లో ఉంటే ఎలా? తను బస్టాప్లో వెయిట్ చేస్తుంది. నేను వెళ్ళేసరికి ఎందుకో నన్ను నేను తలుచుకుంటే జాతరలో అమ్మోరికి బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచిన మేకపోతుల అనిపించింది. బ్యాక్గ్రౌండ్లో చావు డప్పులు వినిపిస్తున్నాయి. కానీ నా ఒక్కడితే చెప్పాలా వద్దా అని మళ్ళీ కన్ఫ్యూజన్ ముందు పుట్టి నేను తర్వాత పుట్టానేమో అని అనిపిస్తుంది నాకు. ఈ స్టోరీ ఇంకా ఉంది. నెక్స్ట్ వీడియోలో చెబుతాను. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.